ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ షాక్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన షాక్తో వల్లభనేని వంశీ తలపట్టుకున్నాడా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి భారీ షాక్ ఇచ్చారని, దాంతో వల్లభనేని వంశీ తలబట్టుకున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. వల్లభనేని వంశీని గన్నవరం నుంచి కాకుండా విజయవాడ ఎంపీ స్థానంలో పోటీ చేయించే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అది వల్లభనేని వంశీకి భారీ షాక్ అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా వల్లభనేని వంశీని ఎంపీగా పోటీ చేయించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? ఒక్క వల్లభనేని వంశీ కాదండి, చాలా పార్టీలో క్యాండిడేట్స్ని, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని, ఎంపీ క్యాండిడేట్స్ని విపరీతంగా మార్చేసే పరిస్థితి పార్టీలో ఉందండి. ఇక గతంలో టీఆర్ఎస్ ఇక్కడ పాత వాళ్ళకే ఇవ్వటం వలన ఓడిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చారు. అందువల్ల ఎక్కువ మందిని మారిస్తే అన్న ఆ ఓటమి నుంచి తప్పుకోవచ్చు అని ఆయన ఒక ప్రయత్నం, ఆఖరి ప్రయత్నంగా చేస్తున్నారు. ఓకే, అందులో ఎవరిని మార్చినా ఆశ్చర్యం లేదు. వల్లభనేని వంశీని మార్చినా, గుడివాడ నానిని మార్చినా, ఇంకొకళ్ళు మార్చినా ఆయన ప్రయోగం ఆయన చేస్తాడు. ఎందుకంటే అది ఆఖరి ప్రయత్నం. ఆయన ఓడిపోతానని ఆయనకు వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కనుక మీరు వ్యతిరేకతను ఎదుర్కొంటారు, ఓటమి పాలవుతారని. అది అయినా ఆయన లెక్క చేయకుండా చేసేసాడు. చేసిన తర్వాత దాని తీవ్రత ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. కానీ అది తప్పు ఒప్పుకోలేరు. ఎవరు ఒప్పుకున్నా వచ్చిన ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఇక ధైర్యంగా ఓటమినైనా ఎదుర్కోవాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయంలో భాగంగానే ఈ మార్పులు. వంశీ ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శన వెళ్తా ఉండగా విజయవాడలో ఆయన అప్పుడు తెలుగుదేశంలో ఉండి కూడా ఆయన ఎదురెళ్ళి ఆయన్ని కలుసుకుని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడే అనుమానించారు. సరే మా ఇద్దరికి వ్యక్తిగత స్నేహం అన్నాడు, అయిపోయింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆయన పార్టీలో చేరటం, అక్కడ యార్లగడ్డ వెంకట్రావు అని వాళ్ళ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, ఆయన్ని కాదని ఈయనకి సీట్ ఇచ్చారు. అప్పటి నుంచి అక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. నిజానికి గన్నవరం శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. ఇక ఎన్నోసార్లు పంచాయతీ పెట్టారు, సజ్జల గారి దగ్గర పెట్టారు, సీఎం గారి దగ్గర పెట్టారు. ఇద్దరికి సఖ్యత కుదరపోయేటప్పటికి ఆ యార్లగడ్డ వెంకట్రావు అని ఆయన మొన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీలో చేరిపోయాడు. టీడీపీ నుంచి టికెట్ కూడా ఇవ్వడానికి వీళ్ళు సిద్ధపడిపోయారు. ఇప్పుడు ఒక రకంగా యార్లగడ్డ వెంకట్రావుకి అటు తెలుగుదేశంతోనూ సపోర్ట్ ఉంది, అంతకుముందు అతనికి వైఎస్ఆర్సీపీ బలం ఉంది. కాబట్టి ఈ రెండు బలాలను ఉపయోగించుకుని తను గెలవటానికి ఆస్కారం ఉందనేది ఒకటి. రెండోది ఏమో వంశీ మీద కూడా వ్యతిరేకత వచ్చింది నియోజకవర్గంలో, ముఖ్యంగా మహిళల్లో బాగా వచ్చింది. భువనేశ్వర్ గారిని అనవసరంగా ఆయన చాలా అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అప్పుడు రాక కొంతవరకు భరించారు, ఇక అక్కడి నుంచి పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది. ఇక అందుకని ఇక ఆ నియోజకవర్గం నుంచి మార్చి విజయవాడ నియోజకవర్గం పార్లమెంట్కి పంపితే పంపొచ్చు. పంపటం అనేది నిజంగా ఆయనకి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిణామమే. డబ్బుకి డబ్బుగా బాగా ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టినా గెలుస్తామనే నమ్మకం లేదు. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గాలన్నింటిలో ఆయనకి ఏమంత పలుకుబడి ఏం లేదు. అసలు ఆయన అన్నిసార్లు గెలిచిన గన్నవరంలోనే పరిస్థితి గడ్డుగా ఉంది, శాసనసభ నియోజకవర్గంలో. ఇక పార్లమెంటరీ లోక్సభ నియోజకవర్గంలో అంటే ఇక కష్టమే. అందులో అంటే ఒకవేళ వైఎస్ఆర్సీపీ నుంచి విజయవాడ ఎంపీగా ఆయన బరిలోకి దిగినప్పటికి కూడా ఆయన గెలుపు కష్టమే అంటారు. చాలా కష్టం, మామూలుగా కాదు. అసలు ఎమ్మెల్యేగా కూడా కష్టం కాబట్టే ఇటు తీసుకొస్తున్నారు. ఇది మరింత కష్టం. ఇది ఒక విఫల ప్రయోగం లాంటిదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక అంతకన్నా పరిష్కార మార్గాలు ఏం కనపట్టల్లా. ఏదన్నా ఈ ఫేసెస్ మారిస్తే, ముఖాలు మారితే అన్నా ఏమన్నా కొంత న్యూట్రలైజ్ అవుతుందా వ్యతిరేకత అనేది. ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేస్ చెప్పేది ఆయన పరిపాలన బాగోకపోతే మేమేం చేయగలుగుతామని. ఇప్పుడు రేపు అసలు ఒకవేళ ఈయన సీట్ ఇస్తా అన్న ఆయన వద్దనే పరిస్థితి ఉంటుంది. వంశీ గారు అసలు తీసుకోపోవచ్చు, నేను లోక్సభకి పోటీ చేసే ఉద్దేశం నాకు లేదండి, నేను విశ్రాంతి తీసుకుంటానన్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ తెలిసి వాళ్ళ కోట్ల రూపాయలు ఎవడో నెలలో పోయలేడు కదా. తర్వాత మళ్ళీ ఓటమి ముద్ర వేయించుకోవాలి. అదే కనుక పోటీ చేయకపోతే ఓటమి లేదు, గెలుపు లేదు, డబ్బు ఖర్చు లేదు. అది పరిస్థితి.
అంటే కేవలం వల్లభనేని వంశీనే కాదు, ఆ జిల్లాలోని చాలామంది నేతలకు కూడా ఈసారి అసలు టికెట్ ఇచ్చేటువంటి అవకాశమే లేదు. ఒకవేళ ఇచ్చినా కానీ ఆ నియోజకవర్గం నుంచి కాకుండా వేరే నియోజకవర్గాన్ని కేటాయించే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కొడాలి నానికి అసలు టికెట్ ఇచ్చే అవకాశమే లేదు. కొడాలి నానికి కూడా ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు సార్. ఇలా అసలు ప్రశాంత్ కిషోర్ గారు చాలా నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారని, ఆ సర్వేలో ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అసలు టికెట్లు ఇచ్చేటువంటి దాఖలాలు లేవు, మొండి చేయి చూపించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త వస్తుంది. అంటే నిజంగా సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ప్రశాంత్ కిషోర్ గారి సర్వేలో అసలు వైఎస్ఆర్సీపీ గెలవటానికి ఏమాత్రం ఆస్కారం లేదనేదే ఆయన ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్ అండి. ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు అనేది వీళ్ళు చేసుకుంటున్న ప్రయత్నం. ఆయన ఏమి సొల్యూషన్ చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే మొత్తం సిచ్యువేషనే బ్యాడ్గా ఉన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా అదే చెప్పాడు ఆయన. మీ పరిస్థితి బాగాలేదు, మొన్న అనవసరంగా ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద కూడా మీరు నెగిటివ్ కామెంట్ చేశారు, తర్వాత అక్కడి నుంచి ఇంకా ఫాల్ మొదలైంది. కాబట్టి జరగాల్సిన వ్యూహాత్మకమైన తప్పిదాలన్నీ జరిగిపోయినాయి. కాబట్టి నేను ఈ చివరి క్షణాల్లో మీకేమీ వ్యూహం ఇవ్వలేను, ఇది గెలుపు వ్యూహం. కాబట్టి ఇక మీరు ఎంతటి మీరే ఫేస్ చేయండి, ఓటమైతే తథ్యం అని చెప్పేశాడు. మనందరం కూడా చర్చించాం, ఇవన్నీ టీవీల్లో వచ్చింది, అన్ని సార్లు వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి. ఆయన ఏమి గెలుపు వ్యూహం ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు లేడు. ఎందుకంటే ఆయన చెప్పింది ఒక్కటి చేసి ఉంటే ఆయన ఏమైనా ప్రయత్నం చేసేవాడు. అసలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర జోలికి ఇప్పుడు వెళ్ళకూడదు, అసందర్భం. ఇప్పుడు మీరు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు, ఎన్నికలకు వెళ్ళబోయే ముందు ఇన్నాళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు ఆయన అవినీతి చేశాడని అరెస్ట్ చేయటం, దానికి సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఏదో మేము అతన్ని అరెస్ట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని చేయటం తప్ప ఇది మీకు ప్రయోజనం ఇవ్వదు. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసిన సందర్భంలో వాళ్ళు ఓటమి పాలయ్యారు. ఇది చరిత్ర. అనేక రాష్ట్రాల ఉదాహరణలతో సహా కూడా ఆయన చెప్పాడు. ఈయన ఏమనుకున్నాడంటే నేను లండన్ వెళ్ళినప్పుడు అరెస్ట్ చేస్తే నా మీద అది పడదు, వచ్చిన తర్వాత అది బీజేపీ మీద వేయొచ్చు అనే ఉద్దేశం మీద ఆయన లండన్ వెళ్ళినప్పుడు అరెస్ట్ చేయించాడు. వచ్చిన తర్వాత అది నాకు తెలియదు, ఆయన ఎత్తేసిన సంగతి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏమన్నా చేయించిందేమో అన్నాడు. బీజేపీ వాళ్ళు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఇదేంటి ఈ వ్యతిరేకత అంతా మన మీదకి వస్తుంది కదా అని వాళ్ళు వెంటనే అమిత్ షా గారు పిలిపించి మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. వాళ్ళ నష్ట నివారణ వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళు చంద్రబాబుని తక్కువ అంచనా వేసి అరెస్ట్ చేసిన తర్వాత ప్రతిసాట బెయిల్ రాకుండా అడ్డం పెట్టి రాజ్యాంగ వ్యవస్థల ద్వారా, తర్వాత ఇప్పుడు హైకోర్టులో సాక్ష్యాధారాలు లేకుండా బెయిల్ ఇచ్చారంటే మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఇది కక్ష సాధింపు కాక ఏముంటుందండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మర్డర్ చేశాడు, మర్డర్ చేసిన వాళ్ళని ఢిల్లీలో అరెస్ట్ చేసి రెండో కంటికి తెలియకుండా బెయిల్ ఇచ్చారు. ఈయన మర్డర్ కేసు అంత పెద్ద సెక్షన్ ఏం లేవు కదా. అవును కదా. ఇప్పుడు అది జనంలో చర్చకి కారణం ఏంటంటే వీళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రతిపక్షాలని, ప్రజలు కూడా అట్లాగే హింసిస్తున్నారుగా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిది అంటే అది పెద్ద ఆయన్ని హింసిస్తే మన పరిస్థితి అనేది ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. అంతకుముందు ప్రజల మీదే ఈ దాష్టీకం చేస్తున్నారు అనుకున్నారు. ప్రతిపక్ష నాయకుడినే చేస్తే ఇక మనకు దిక్కే ఉందనే పరిస్థితికి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఈసారి ఎవరిని మార్చినా ఎవరిని ఏం చేసినా ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారండి, ప్రభుత్వం మార్చి తీరాలని.